వేడి వేడి అన్నంలోకి కమ్మని పప్పు కాచిన నెయ్యి, వేడి వేడి అన్నంలోకి కమ్మని పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పలం కలిపి కొట్టడం భోజనం వన భోజనం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంట్రొడక్షన్ చెప్పకుండా పాట పాడుతుంది అనుకుంటున్నారా? ఈరోజు మాది పాలకూర పప్పు అండి. సో ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అలా గుర్తొచ్చేసింది. సో ఇలా పాడేసాను మీకోసము. అంత వాయిస్ గురించి ఏం పట్టించుకోకండి, జస్ట్ సాంగ్ అలా పాడాలనిపించి పాడాను అంతే. అంత పెద్ద విషయం ఏం కాదు మనకి. సో ప్రొసీజర్ చూసేద్దాం రండి. సో ఈరోజు నేను పప్పు మసూర్ దాల్తో వండుతున్నానండి. రెడ్ మినపప్పు ఉంటుంది కదండి, ఆ మినపప్పుతో వండుతున్నాను. ఎందుకంటే నాకు అంత టైం లేదు, క్విక్గా అవ్వాలి. సో ఈ మసూర్ దాల్ చాలా క్విక్గా ఉడికిపోతుంది. సో పప్పుని కడిగి పెట్టేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. నీట్గా యాడ్ చేసేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నేను పోసుకుంటానండి. పప్పు మునిగేలాగే పోసుకుంటానండి, ఆకుకూరలు కూడా మునిగేలాగా పోసుకోను. ఎందుకంటే ఇవి ఉడికేటప్పుడు ఆకుకూరలు మనకి దగ్గరికి అయిపోతాయి కదండి, అంత వాటర్ అవసరం ఉండదు. అండ్ ఆల్సో ఆకుకూరలో కొద్దిగా వాటర్ కంటెంట్ అని ఉంటుంది కాబట్టి నేను వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. కారం ఏదో లైట్గా వేసుకోవాలి అంతే అండి. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకున్నాను, కమ్మగా ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఇది కమ్మని పప్పు కాబట్టి. సో నీట్గా అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. నీట్గా కింద నుంచి పైకి మిక్స్ చేసేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి పప్పు ఆకుకూర ఈక్వల్గా అవుద్ది. లేదా కింద పప్పు పైన ఆకుకూరలాగా ఉండిపోతుంది, మనకు అంతగా సెట్ కాదు. సో నీట్గా కింద నుంచి పైకి అలాగా మీరు నీట్గా మిక్స్ చేసేసుకుని ఒక లిడ్ క్లోజ్ చేసేసుకోండి. కావాలంటే కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు. 5-10 మినిట్స్లో ఉడికిపోతుందండి ఈ పప్పు. ఒక పక్కన చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను, చూసారా అండి. తర్వాత పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత నీట్గా మెదిపేసుకోవాలండి. ఎక్కడ పప్పుగా మనకి తగలకుండా నీట్గా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. పప్పుగా ఉంటే నాకైతే నచ్చదు. సో అందుకే నీట్గా మెత్తగా మెదిపేసుకుంటున్నాను పప్పుని. పప్పు గుత్తుతో మెదిపేసుకోవచ్చు, లేకపోతే మనకి గరిటెలు ఉంటాయి కదా అంటే పప్పు గరిట, దాంతో కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోకి లైట్గా చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. ఆకుకూర కదా, అంతగా చింతపండు రసం యాడ్ చేయను, లైట్గా చింతపండు రసం యాడ్ చేసేసాను. లైట్గా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మెదిపేసుకోవాలి. ఈ చింతపండు రసంలో పప్పు ఆకుకూర ఒక 2 to 3 మినిట్స్ అలాగా లైట్గా ఉడకనివ్వాలి. సో దట్ ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, అన్నీ ఒకలాగా ఉడుకుతున్నట్టు ఉంటుంది అన్నమాట. తర్వాత నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. నేను ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పలసగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది. మీకు కావాలంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బాగా పలసగా ఉంటుంది. గట్టిగా కావాలి అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నాకు అటు ఇటుగా కాకుండా మీడియంగా ఉండాలి కాబట్టి నేను ఒక 1 గ్లాస్ యాడ్ చేసేసుకుని నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. సైడ్కి పప్పు అంతా ఉంటుంది కదండి, అది కూడా మనం తీసేసుకుని మిడిల్లోకి వేసేసుకుని నీట్గా కలిపేసుకోవాలండి. మనం కలిపేసుకుని నెక్స్ట్ పప్పుని ఉడకనివ్వడమే. ఈ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి పప్పు ఉడికిపోతుంది. అండ్ ఇంకొక స్టవ్ మీద నేను పోపు వేసుకోవడానికి పోపు గిన్నె కూడా రెడీగా పెట్టేశాను. పోపులోకి నేను ఆయిల్ వేసేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఆవాలు వేసేసుకున్నానండి. ఆవాలు వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ పోపుకి సంబంధించినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. అదేనండి, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఏంటది అదేనండి, వీడియోలో చూడండి అదే. సడన్గా గుర్తు రాలేదు నాకు నేమ్. అవన్నీ వేసేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ అవన్నీ వేసేసి వేయాలండి. పోపు వేయడం నాకు చిరాకండి బాబు, ఎప్పుడు మీద నూనె తూలుతుంది. ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి. పోపు వేసుకున్న తర్వాత పోపుని కూడా పప్పులోకి యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటానండి నేను, ఎందుకంటే కొద్దిగా వాటరీగా ఉంది కాబట్టి పప్పు. నీట్గా పప్పు అంతా ఉడికిపోయింది అనుకోండి, మనకి తినడానికి రెడీ అన్నట్టే ఇంకా. సో అయిపోయింది, నా పప్పు అయితే ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చూసారా. ఇప్పుడు మనం సాంగ్ పాడుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి కమ్మని పప్పు కాచిన నెయ్యి అని కదండి. నాకైతే ఈ మధ్యన అది ట్రెండింగ్లో ఉండడం వల్ల అదే సాంగ్ గుర్తొస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.